స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పలు కళాశాలలతో పాటు పాఠశాలల బంద్ బుధవారం రోజున విజయవంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం రోజున ఇచ్చిన బంద్లో భాగంగా పలు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలను పాఠశాలలను మూసివేయించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారు ప్రశాంత్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమిస్తూ ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఈఓ, లెక్చరర్స్, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాలని, అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలతో పాటు హాస్టళ్ల భవనాలకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. గురుకులాల సమయాన్ని శాస్త్రీయంగా మారుస్తూ ఎన్ఈపీ 2020 రద్దు చేసి తెలంగాణ అసెంబ్లీలో అమలు చేయకుండా తీర్మానం చేయాలని, పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, పెండింగ్ మెస్సు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటు విద్యా సంవత్సర సమయానికి అనుగుణంగా అన్ని గ్రామాల నుండి బస్సు సౌకర్యాలు కల్పించి ఉచితంగా విద్యార్థులకు బస్ పాసులు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జస్వంత్, ఉస్మాన్, షాహిద్, యశ్వంత్, సిద్ధు, సాయి, భార్గవ్ తదితరులు హాజరయ్యారు. జరుపుతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి బంద్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విజయవంతమైందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నా పేరు మల్లారు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి.